అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిర్మల్ నుండి మహారాష్ట్ర వైపు వెళ్లే దారిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం మేరకు TS01 UC 7813 నెంబర్ గల ఒక లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా వాహనం ఆపి తనిఖీ చేశారు. దీంతో సుమారుగా 290 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు లారీతో పాటుగా బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లారీ యజమానిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా పెట్టిన అనుకుంటా అలా వచ్చాయి ఇప్పుడు